అరుణం అంటే ఏంటి, అది ఇంతకు మించి దోషాలనిచ్చే ఒక దోషమా లేక మరేదేనా? మంచి ప్రశ్న అడిగారు అని చాలామంది ప్రశ్న అడుగుతున్నారు. అటువంటప్పుడు మేమేం చేస్తూ ఉంటామంటే, శ్రీ విద్యోపాసన చేసే వాళ్ళకి ఒక విశేష దృష్టి, అది అర్వణం. మామూలుగా ఏదైతే జనరల్గా జాతక చక్రాలు వేసి జాతక సిద్ధాంతులు వీరు ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ అయితే, కానీ బాబు నా వల్ల కాలేదు బలానా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళని చెప్పి అరవణం అనేది ప్రాచుర్యంలోకి రాకుండా చేస్తున్నారేమో అని జ్యోతిష్య చక్రం అనేది అందరికీ తెలిసింది. చాలామంది జ్యోతిష్కులు దాన్ని జనాలందరికీ పరిచయం అయ్యేలాగా చేశారు. ఈ అరవణ చక్రం అనేది పరిచయం అయ్యేలాగా ఎందుకు చేయలేదు అంటే, ఇది ఉపాసకుడికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకు? ఆ అధిష్టాన దేవతను తెలుసుకొని దాన్ని ఉపాసన చేస్తూ ఉంటాడు ఉపాసకుడు. ఆ ఉపాసన చేస్తూ ఉన్నప్పుడు తను ఈ ఫలితాన్ని ఇస్తుంది అని తెలుసుకోగలుగుతాడు. కాబట్టి వాడు మాత్రమే ఆ అరవణ చక్రం వేసి చూసి చెప్పగలుగుతాడు. ఈ అరవణాన్ని ఎందుకు బయటికి చెప్పలేదు అంటే, ఇంతకంటే లోతుగా చూడాలి, పలానా వాళ్ళని కన్సల్ట్ చేయండి అని వాళ్ళు ఎందుకు చెప్పలేదు? వచ్చారు రెమెడీ నేనేదో చెప్పాను అవ్వలేదు, నా దగ్గర అవనప్పుడు నేను స్పెషలిస్ట్ దగ్గర పంపించాలి. మీలాంటి పెద్దల దగ్గర నుంచి ఇది అరవణ దృష్టితో చూడాలి, ఇది పలానా ఉపాసకులు ఉన్నారని ఆ విధంగా ఎందుకు ప్రమోట్ చేయలేకపోతున్నారు? చేయట్లేదు. ప్రమోట్ చేయలేకపోవటం కాదు, అరవణం అనే దాని మీద అవగాహన తక్కువగా ఉంది. అందరూ వేయలేనిది కదా. ఇప్పుడు జ్యోతిష్యం అనేది అందరూ చెప్తున్నారు, అరవణం అనేది అందరూ చెప్పలేరు. ఇదివరకటి దాకా వారాహి అంటే చాలామందికి తెలియదు. వారాహి అమ్మో ఉగ్రదేవత అని చాలామంది భయపడుతూ ఉండేవారు. ఇప్పుడు ఈ సంవత్సరం కానివ్వండి, కింద సంవత్సరం కానీ చూస్తే చాలామంది వారాహి పూజలు చేయటం, వారాహి దీక్షలు తీసుకోవటం ఇవన్నీ జరిగినాయి. అమ్మవారి అనుగ్రహం చేస్తే ఈ సంవత్సరం అందరికీ కూడా ఈ వారాహి గురించి తెలియటం, జనాలు రావటం, వాళ్ళకి సాధ్యమైనంత నిజంగా చెప్పాలి అంటే మంత్రాన్ని ఎప్పుడు దాచిపెట్టకూడదు, నలుగురికి తెలియచేయగలగాలి. నలుగురికి తెలియచేయటం అంటే ఎట్లా? శబ్దదోషం వల్ల కూడా ఖచ్చితంగా. నువ్వు గురువు దగ్గర కూర్చో, గురువు చెప్తాడు, ఆ మంత్రం పనిచేస్తుందా లేదా గురువుకి తెలుస్తుంది. గురువు ఏం చేస్తాడు, నీకు ఆ మంత్రం పనిచేస్తుందో లేదో అరవణం ద్వారా చూస్తాడు.